everyone nowadays, the first thing they do in squats is everybody starts wrong. The foundational movement of the squat in the skeleton, but muscles also enable the heart to beat. స్క్వాట్స్ అనగానే కింద కూర్చొని పైకి లేవడం కాదు, అందులో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ఒక్క మజిల్ మీ కంట్రోల్లో ఉండాలి. మీరు చేసే ఎవ్రీ రెప్ కౌంట్ అవ్వాలి. అట్లా అవ్వాలంటే హౌ టు డూ స్క్వాట్స్, వాట్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వాట్ అని ఇలా వీడియోస్ చూడకుండా హౌ ఐ కెన్ డూ స్క్వాట్స్ అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోవాలి. అంటే మీ బాడీని అబ్జర్వ్ చేయాలి. హలో ఎవ్రీవన్, నేను మీ అథర్వ. మీకు ఎంత డిఫికల్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా దాన్ని సింపుల్గా మన తెలుగు భాషలో అర్థమయ్యేటట్టు చెప్పడమే నా పని. సో మీకు ఎలా అనిపిస్తుందో నాకు తప్పకుండా మీ థాట్స్ని షేర్ చేయండి. ఇంకేం సోచ్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. స్క్వాట్స్ చేసేటప్పుడు లెగ్స్ మనకు స్ట్రైట్గా ఉండాలా, వైడ్గా పెట్టుకోవాలా అనేది ఫస్ట్ అర్థం అవ్వాలంటే దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది బోన్ స్ట్రక్చర్. ప్రతి మనిషిలో కామన్గా ఉండేది 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 2 చెవులు. కానీ డిఫరెన్స్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిది బోన్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా బిల్డ్ అయి ఉంటుంది. ఇంటర్నల్గా ఎనాటామికల్ స్ట్రక్చర్, బోన్ స్ట్రక్చర్, మొబిలిటీ, ఇంకా మెయిన్లీ స్క్వాట్స్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి హిప్ సాకెట్ జాయింట్ అంటే మన పెల్విక్ జాయింట్లో హిప్ బోన్ అనేది ఏదైతే ఉంటుందో అది ఏ రకంగా ఫిక్స్ అయి ఉందో అనేది డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మన బాడీ టైప్ ఏందో అది అర్థం చేసుకోవాలంటే ఒక సింపుల్ టెస్ట్ ఉంది. అదే ఇంటర్నల్ ఇంకా ఎక్స్టర్నల్ రొటేషన్స్ టెస్ట్. ఇప్పుడు అది ఎలా స్టార్ట్ చేయాలంటే, సో మన టెస్ట్ స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సింది బెంచ్. ఇప్పుడు ఇలా ఫ్లాట్ బెంచ్ ఒకటి తీసేసుకోండి. ఓకే, దీని మీద మీరు స్ట్రైట్గా కూర్చోవాలి. మనం ఈ టెస్ట్లో చెక్ చేయాల్సింది ఏంటంటే మన నీ జాయింట్. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే నీస్ని ఇట్లా మీరు షూ ఇట్లా లోపలికి లిఫ్ట్ చేశారనుకో ఇది ఎక్స్టర్నల్ రొటేషన్. నీస్ బయటికి పోతుంది కదా, ఎక్స్టర్నల్ రొటేషన్. ఇంకా షూ బయటికి వెళ్ళింది అనుకో ఇది ఇంటర్నల్ రొటేషన్, అంటే నీ లోపలికి తిరుగుతుంది కాబట్టి. ఇప్పుడు మీరు ఇందులో చూడాల్సింది స్ట్రైట్గా కూర్చోండి. ఓకే, స్ట్రైట్గా కూర్చొని స్లైట్లీ లెగ్ లిఫ్ట్ చేయండి. ఒక లెగ్ లిఫ్ట్ చేసేసి ఇప్పుడు బాడీ టర్న్ అవ్వద్దు, హిప్ కదలొద్దు, ఓన్లీ నీ జాయింట్ ఇలా స్లైడ్గా లిఫ్ట్ చేయండి సైడ్కి. లిఫ్ట్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతవరకు పైకి లేచిందో. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నార్మల్గా వచ్చేసి ఇప్పుడు ఇంటర్నల్ రొటేషన్ చేయాలి ఇలా బయటికి. మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే నా లెగ్ అనేది ఇట్లా ఎక్స్టర్నల్ రొటేషన్ అనేది ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. అంటే నా షూస్ చూడండి ఇంత పైకి వచ్చింది. ఇప్పుడు నేను ఇంటర్నల్ రొటేషన్ చేస్తా, ఇది చూడండి దీనికి ఎక్కువ పైకి లేదు, అసలు నాకు ఈ రేంజ్ లేదు, ఈ రేంజ్ ఆఫ్ మోషన్ లేదు. ఓకే, ఇప్పుడు ఇంకొక టెస్ట్ ఏం చేయాలంటే, సో మన సెకండ్ టెస్ట్ వచ్చేసి బెంచ్ మీద రివర్స్లో పడుకోవాలి. ఓకే, ఇలా ఓకే ఇలా పడుకొని ఇందాక మనం లెఫ్ట్ లెగ్ ట్రై చేసాం కదా, ఇప్పుడు కూడా సేమ్ లెఫ్ట్ లెగ్ పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే, స్ట్రైట్గా లిఫ్ట్ చేసేసి మళ్ళీ ఎక్స్టర్నల్ రొటేషన్స్ ఫ్రీగా వదిలేసాను. ఓకే, ఇంతవరకు కిందాకు వచ్చేసింది. అది నేను ఏం ఎఫర్ట్స్ పెడతలేదు, మీరు కూడా ఎఫర్ట్స్ ఏం పెట్టొద్దు, ఫోర్స్ఫుల్గా ఏం చేయొద్దు, నార్మల్గా వదిలేసి చెక్ చేయాలి అంతే. ఇంతవరకు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్ రొటేషన్ చేస్తే చూడండి ఇంతే. ఇప్పుడు నేను ఇక్కడ దాకా ఫ్రీగా వదిలేను, ఇంక కిందికి పుష్ చేస్తున్నా, నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తలేదు. ఇట్లా అంటే నాకు ఎక్స్టర్నల్ రొటేషన్ ఎక్కువ ఉంది, ఇంటర్నల్ రొటేషన్ తక్కువ ఉంది. దాని అర్థం నా హిప్ జాయింట్ అనేది రెట్రోవర్జన్. రెట్రోవర్జన్ అంటే నా హిప్స్ అనేటివి ఒక పర్టికులర్ యాంగిల్లో సెట్ అయి ఉన్నాయి. ఆ మూమెంట్లో చేస్తేనే నేను న్యాచురల్గా స్క్వాట్ చేయగలుగుతాను. ఇప్పుడు మనం ఈ టెస్ట్ చేస్తే మనకి ఏమర్థమైంది, నా జాయింట్స్ అనేటివి న్యాచురల్గా కొద్దిగా వైడ్ గ్రిప్లో పెట్టడానికి తయారైనాయి, అంటే రెట్రోవర్జన్. రెట్రోవర్జన్కి మనం నార్మల్గా లెగ్స్ స్ట్రైట్ పెట్టి చేసామనుకో, ఇగో హాఫ్ స్క్వాట్స్ ఇంతే, హాఫ్ వెళ్తుంది బాడీ లెగ్ స్ట్రైట్గా పెడితే. కానీ న్యాచురల్గా నా మూమెంట్ ఏదంటే లెగ్స్ స్లైడ్గా వైడ్ పెట్టుకోవాలి. ఓకే, స్లైడ్గా వైడ్ పెట్టుకొని నా యాంకిల్స్ అనేవి కూడా కొద్దిగా బయటికి మూవ్ చేసి 30 degrees, మొత్తం కాదు 30 degreesలో అలా పెట్టుకొని ఇప్పుడు ఐ కెన్ డూ మోర్ స్క్వాట్ లైక్ దిస్. చూడండి, లుక్. సో ఎంత ఈజీగా వెళ్తున్నాను చూడండి. నేను స్లైడ్గా వైడ్ పెట్టాను అంతే, ఇప్పుడు ఇంత కింది దాకా పోగలుగుతున్నాను. ఇది రెట్రోవర్జన్. మీకు ఎక్స్టర్నల్ రొటేషన్ ఎక్కువ ఉందనుకో, అంటే ఇప్పుడు ఇంటర్నల్ రొటేషన్ తక్కువ, ఎక్స్టర్నల్ రొటేషన్ ఎక్కువ ఉందనుకో, దాని అర్థం మీరు యాంటీవర్జన్. యాంటీవర్జన్లో కూడా ఇంకొకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా ఇట్లా రివర్స్లో పడుకొని
రివర్స్లో పడుకొని మీకు బయటికి ఎక్కువ వెళ్ళిపోతుంది ఇట్లా, కానీ లోపలికి మాత్రం హాఫ్ వెళ్తుంది అనుకో. దెన్ మీ పెల్విక్ జాయింట్ అనేది యాంటీవర్జన్. వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు యాంటీవర్జన్ వాళ్ళకి న్యాచురల్గా వాళ్ళ బాడీ అనేది స్ట్రైట్గా నించొని తయారైంది, అంటే ఎగ్జాక్ట్గా షోల్డర్ లెవెల్లో వాళ్ళు నించోవాలి. ఇప్పుడు లేకపోతే వాళ్ళు ఇట్లా వైడ్గా చేశారనుకో వాళ్ళకి ఎక్కువ రాదు, ఇట్లా నీస్ కొద్దిగా వంకర తింకర పోవడం అవుతుంది. వాళ్ళు లెగ్స్ స్ట్రైట్గా పెట్టుకొని అప్పుడు స్క్వాట్స్ చేసుకోవచ్చు. ఓకే, మీరు న్యాచురల్గా మీ బాడీ ఎలా తయారైందో అది ఎలా కనిపెట్టాలి. ఇప్పుడు బాడీ వెయిట్ స్క్వాట్స్ ఎక్కువ మంది కొడతారు కదా, అది చేసేటప్పుడు మీరు ఎలా ప్రిఫర్ చేస్తే మీకు ఏం ఇంపింజ్మెంట్ కానీ ఏది క్రాంప్స్ కానీ అవ్వకుండా ఉండాలంటే ఈ న్యాచురల్ మూమెంట్ని స్టడీ చేయాలి. అందుకే మనం చూస్తుంది. సో యాంటీవర్జన్కి మీరు లెగ్స్ స్ట్రైట్గా పెట్టుకొని ఇలా స్క్వాట్స్ కొట్టాలి. ఇఫ్ యూ హ్యావ్ రెట్రోవర్జన్ లెగ్స్ని కొద్దిగా వైడ్, యాంకిల్స్ కూడా వైడ్ పెట్టి డౌన్ చేయాలి. ఓకే, మన లెగ్స్ ఏ పొజిషన్లో పెట్టుకోవాలో తెలిసిపోయింది, కానీ మన నీస్ ఎంత ముందుకు వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో ముందుకు వెళ్ళాలి, అప్పర్ బాడీ ఎంత బెండ్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. అప్పట్లో ఒక పెద్ద మనిషి స్క్వాట్స్ కోసం కొన్ని మంచి మాటలు చెప్పిండు. Everyone nowadays, the first thing they do in squats is they lean forward. The nose comes this way. The nose should go this way. This way, like you're jumping in water, not diving. Okay? You're not diving, you're jumping in water this way. The thing. Everybody starts wrong. The foundational movement of the squat in its purity, being a quad dominant movement, having the back not perfectly 90 degrees, but maybe 4 or 5 degrees off, is perfect. నేను జిమ్ స్టార్ట్ చేసిన ఒక 3-4 months వరకు నాకు కూడా అర్థం కాలేదు నీస్ ఎంతవరకు పుష్ చేయాలని. ఒకటి గుర్తుండే, ఎక్కువ పుష్ చేస్తే నీస్ ఇంజురీ అవుతుందని, కానీ అట్లీస్ట్ ఎంతవరకు పెట్టాలో అనేది అసలు అర్థం కాకపోతుండే. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నీస్ అనేటివి మన యాంకిల్ డైరెక్షన్లో బెండ్ అవ్వాలి. మన యాంకిల్ ఎలా అయితే పెడతాం చూడండి, స్ట్రైట్ అయినా ఆర్ ఎల్స్ వైడ్లో అయినా, ఏ డైరెక్షన్లో అయితే యాంకిల్ ఉందో ఆ యాంకిల్ డైరెక్షన్లోనే నీ కూడా వెళ్ళాలి. నీ అనేది కూడా ఎగ్జాక్ట్గా మన టోస్ మీద ఉండాలి. నీస్ అనేటివి స్క్వాట్ చేసేటప్పుడు టోస్ మీద ఉండాలి, అది మీకు కరెక్ట్ స్క్వాట్ లాగా వస్తుంది. కొద్దిగా ముందుకెళ్ళినా సరే కానీ అతిగా వెళ్ళొద్దు, మీ యాంకల్స్ అనేటివి లిఫ్ట్ అవ్వద్దు. అప్పుడు మీరు ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్తో ఇంజురీస్ లేకుండా చేయొచ్చు స్క్వాట్స్. ఇప్పుడు బ్యాక్ ఎంత బెండ్ అవ్వాలో చూస్తే మీరు ఒకటి చూడాలి ఏంటంటే, బాడీ ఎప్పుడైనా స్ట్రైట్గా కిందికి దింపనికి ట్రై చేయండి. ఓకే, ఇట్లా ముందుకు బెండ్ అయ్యి ఇట్లా దుంకేటట్టు కాదు. నోస్ చూడండి, నోస్ స్ట్రైట్గా కిందికి వెళ్ళేటట్టు పైకి లేవాలి, స్ట్రైట్గా డౌన్ మళ్ళీ అప్. ఓకే, సో అప్పుడు మీకు అర్థమవుతుంది మీ బాడీ స్ట్రైట్గా ఉందా లేదా. ఇన్ కేస్ మీ బాడీ అనేది ఎక్కువ కిందికి వెళ్ళాలని చూస్తుంది, లేదా కొంతమంది ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ కని చెప్పి ఎక్కువ బెండ్ అయిపోతారు కదా, అప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, కిందికి వెళ్ళేటప్పుడు మీ హిప్స్ అనేటివి చెస్ట్ అనేది ఇట్లా స్ట్రైట్గా ఉండాలి. ఓకే, నా హిప్స్ చూడండి. ఓకే, నా హిప్స్ చూడండి, బ్యాక్ స్ట్రైట్గా ఉంది. బ్యాక్ స్ట్రైట్, నేను ఇంత కిందికి వచ్చిన హిప్స్ అనేది టర్న్ అవ్వలేదు. ఇట్లా మీకు కిందికి వచ్చిన తర్వాత హిప్స్ ఇక్కడ టర్న్ అయిపోయినాయి అనుకో, ఇట్లా ఈ మూమెంట్ ఇట్లా బెండ్ అయిపోయి హిప్స్ చూడండి ఇట్లా బెండ్ అయిపోయింది అనుకో, అది రిస్క్. అంత కిందికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ బాడీ ఎంత సపోర్ట్ చేస్తుండో అంతే కిందికి వెళ్ళాలి. ప్లస్ బ్యాక్ అనేది స్ట్రైట్గా కిందికి పెట్టుకోండి. ఓకే, అప్పుడే రాడ్ తీసుకుని కూడా స్ట్రైట్గా లవ్వనికి మీకు ఈజీగా వస్తుంది. బాడీ స్ట్రైట్ కిందికి గో, బాడీ హెడ్ ఒకటే స్ట్రైట్ లైన్లో. ఈ రేంజ్ ఆఫ్ మోషన్ తోటే మీకు వస్తుందంటేనే మీరు వెయిట్స్ పెంచుకోండి, లేకపోతే తక్కువ వెయిట్ తోటే స్క్వాట్స్ కొట్టండి. సో ఇది మన ఈరోజు వీడియో. సెకండ్ పార్ట్, ఫుడ్ ఎట్లా పెట్టుకోవాలి, మన నీస్ ఏ డైరెక్షన్లో ఉండాలి, ఇంకా బ్యాక్ ఎట్లా ఉండాలి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమన్నా పర్టికులర్గా ఈ వర్కౌట్స్ కోసం ఏదన్నా డౌట్స్ ఉన్నా, డైట్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు తప్పకుండా చెప్పండి ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే హెల్దీ. నమస్తే.